హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు పోటా పడి ఇక ప్రాజెక్ట్ వర్క్ గురించి చాలా కుస్తీలే పడుతూ ఉంటారు. అందులో భాగంగా రాజ్ అయితే స్టాఫ్ అందరికీ మీకు బోనస్లు ఇంక్రిమెంట్స్ మొన్న అందరికీ అందాయి. ఇక అంతకంటే కూడా ఎక్కువగా మీరు ఎవరెవరైతే ఈ ప్రాజెక్టులో కృషి చేస్తారో వాళ్ళకి బ్రహ్మాండమైన ఫ్లాట్లు కూడా ఇస్తాను అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇక వాగ్దానాలు చేస్తూ ఉంటాడు రాజ్. అదంతా శృతి చూసి, వామ్మో సార్ మామూలు వ్యక్తి కాదు, ఈ ప్రాజెక్టు తనే కొట్టేయాలని చాలా పగడ్బందీగా ప్లాన్ వేశారు. ఈ విషయం మేడంకి చెప్పాలి అని చెప్పి, మేడం మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, అక్కడ రాజ్ సార్ ఒక్కొక్కరిని తన వైపుకి తిప్పుకుంటున్నారు, ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కూడా ఫినిష్ చేయించేలా ఉన్నారు మేడం అని చెప్పి అనగానే ఇక కావ్య వెంటనే, ఆయన ఎన్ని చేసినా ప్రాజెక్ట్ వరకు గెలిచేది నేనే అని చెప్పి ఇక వెంటనే, సరే శృతి, డిజైన్స్ అన్నీ కూడా నేను శ్రద్ధగా మనసు పెట్టి గీయాలంటే నాకు డిస్టర్బెన్స్ ఏమీ అవసరం లేదు, మీరు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి కావ్య చాలా శ్రద్ధగా డిజైన్స్ అన్నీ వేస్తూ ఉంటుంది. రాజ్ ఇక అప్పుడప్పుడు మధ్యలో ఈ కళావతి ఏం చేస్తుందబ్బా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే చాలా శ్రద్ధగా వర్క్ ఫినిష్ చేస్తూ ఉంటుంది. రాజ్ కూడా, అమ్మ బాబోయ్ ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ చేయాలి, ఈ కళావతి మామూలుది కాదు, అవార్డు కూడా తెచ్చిపెట్టింది అనామిక కంపెనీకి, ఇక కావ్యని డిస్టర్బ్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అంతరాత్మ వచ్చి, ఒరేయ్ నువ్వేం చేస్తున్నావురా, నువ్వు ఇలా మారిపోతావని ఊహించలేదు, కళావతిని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నావు, చిచ్చి అసలు నీకు పోయి నీకు అంతరాత్మ అయ్యాను చూసావా, అదిరా నా తప్పు అని చెప్పి అనగానే, ఏదో ఒకటి చేసి ప్రాజెక్టు మనం కొట్టేయాలిరా, దానికి ఎలాంటి ఎత్తు వేసినా పర్వాలేదు, అందుకే ఇప్పుడు కళావతి అంత మంచిగా డిజైన్స్ వేస్తుంది కాబట్టి తన మనసులోకి వెళ్ళి ఆ ప్రాజెక్టు మీద మనసు లేకుండా చేస్తాను చూడు అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్య ఉన్న చోటకి వస్తాడు. రాజ్ రావడం చూసి కావ్య కొంచెం కూడా పట్టించుకోదు. ఇక డిజైన్స్ అన్నీ కూడా మనసు పెట్టి వేస్తూ ఉంటుంది. ఇక కావాలని జేబులోంచి ఫోన్ తీసి మరి, హాయ్ ఎలా ఉన్నావు, ఎప్పటి నుంచో నిన్ను చూడాలనిపిస్తుంది, కానీ ఏం లాభం, చాలా రోజులు వచ్చింది గ్యాప్, ఏదో ఒక రోజు ఫ్రీగా చేసుకొని మన ఇద్దరం కలవాలి, అర్థమవుతుందా అని చెప్పి కావ్యని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఇక కావ్య ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా అని చెప్పి ఇక వెంటనే వింటూ ఉంటుంది. ఇక కావ్య అలా వింటూ ఉందన్న సంగతి తెలుసుకొని ఇక తెగ రెచ్చిపోతూ ఉంటాడు రాజ్ అయితే. ఇక ఒక్కసారిగా కావ్య అర్థమైంది, ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు డ్రామా వేస్తారా, మీ సంగతి ఇలా ఉందా అని చెప్పి రాజ్ సెల్ ఫోన్కి ఫోన్ చేస్తుంది కావ్య. ఒక్కసారిగా రింగ్ అవడంతో దెబ్బకి సిగ్గుపడుతూ అది అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటే, అయినా ఇది CEO రూమ్, ఇక్కడికి వచ్చి మీరేంటి ఫోన్ మాట్లాడుతున్నారు, ఓహో నన్ను ఎదురు దెబ్బ కొట్టలేక ఇలా దొంగదారిలో ఫోన్లో మాట్లాడుతూ మీరెవరెవరితోనో మాట్లాడేస్తున్నారని నేను ఫీల్ అయిపోయి డిజైన్స్ అన్నీ పక్కన పెట్టేస్తానని అనుకుంటున్నారేమో, ఎట్టి పరిస్థితుల్లో జరగదు, నేను కళావతి ఇక్కడ, బయటకు బయలుదేరండి అని చెప్పి బయటికి తోసేస్తుంది. రాక్షసి, ఈ రాక్షసిని ఏం చేసి ఆపాలి, డిజైన్స్ అన్నీ కూడా గీసేస్తుంది అని చెప్పి రాజ్ అయితే త్వరగా డిజైన్స్ స్టార్ట్ చేస్తాడు. ఇక వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాగా ఫైటింగ్ చేసుకుంటూ ప్రాజెక్ట్ వర్క్ మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇక అనామికకి రుద్రాణి విషయం చెప్పడంతో అనామిక వెంటనే ప్రాజెక్టుకు సంబంధించిన అతన్ని కలిసి ఇక రాజ్ గురించి, కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇక ప్రాజెక్టు వ్యక్తి దగ్గరకు వెళ్ళి, సార్ మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను, అసలు మీరు ఏమి నమ్ముకొని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అంత పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు, వాళ్ళ ఇంట్లో ఒకటే గొడవలు, ఇంట్లో ఎవ్వరు కూడా మనశ్శాంతితో లేరు, రాజ్ అయితే అసలు మనశ్శాంతితో లేరు, అలాంటప్పుడు మీరు ఇంత మంచి ప్రాజెక్టుని, టెంపుల్కి సంబంధించిన ప్రాజెక్టుని వాళ్ళ చేతిలో పెట్టారు, వాళ్ళు మీకు మంచి ప్రోడక్ట్ ఇస్తారంటారా,
అదే చెప్దామని వచ్చాను. ఎంతైనా మేము కూడా వాళ్ళలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మేము కూడా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీ గురించి ముందే తెలుసుకొని వచ్చాను. ఎంతైనా పరువు గురించి ఆలోచించే మనుషులు కదా, ఆలోచించుకోండి అనగానే ఇక వెంటనే ఆ పెద్ద ఆయన, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే. ఇంట్లో ఫ్యామిలీ విషయంలో గొడవలు జరిగితే ఎవరికి మనశ్శాంతి ఉండదు. దాన్ని బట్టి వర్క్ మీద మనసు పెట్టలేరు. అలాంటప్పుడు మా ప్రాజెక్టుని ఫినిష్ చేస్తారని కూడా నాకు అనుమానంగా ఉంది. చూడాలి, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుని వెనక్కి తీసుకోవాలా లేదా అన్నది ఆలోచించాలి అని చెప్పి ఆయన అనడంతో ఇక మనసులో అమ్మయ్య, మొత్తానికి ముసలోడికి ఇక మనసు లోపల బీజం వేశాను. ఖచ్చితంగా రేపో మాపో రివర్స్లో ప్రాజెక్టు వర్క్ చెయ్యొద్దని చెప్తాడు. అయిపోయింది వచ్చిన పని. చూడు కావ్య, నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఎప్పటికీ కూడా దుగ్గిరాల ఇంటికి చేరుకోలేవు. నేను ఆ ఇంట్లో ఉన్న మనిషిని బయటకు నెట్టేసేలాగా చేశావు. మరలాంటప్పుడు నిన్ను ఆ ఇంటి గుమ్మానికి ఎలా ఎక్కనిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ అనామిక ఇక బయటికి వస్తుంది. ఇక అప్పు కళ్యాణ్ విషయానికి వచ్చేస్తే కళ్యాణ్ చాలా శ్రద్ధగా అనుకున్న ప్రకారం అనుకున్నట్టు ఆటోని మార్నింగే ఆటోలో వెళ్తూ ఒకవైపు ఆటో వైపు నుంచి డబ్బులు సంపాదిస్తూ ఇక మరొక వైపు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన పాటల గురించి. లిరిక్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తనకి మోసం చేస్తున్నాడేమోనని అప్పు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు. కానీ తనలోనే తనకి ఇక ఒకరోజు ఆటోలో వెళ్తూ ఉండగా చాలామంది స్టూడెంట్స్ ఎక్కుతారు. ఇక అమ్మ గురించి రాసిన పాటని వింటూ వాళ్ళు మురిసిపోతూ ఎంత బాగా రాశాడే ఆ లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్, ఈ పాటకి ప్రాణం పోశాడు, నిజంగా ఎంత యూత్గా ఎలా రాశాడు అని చెప్పి తెగ అందరూ సంబరపడిపోతూ ఉంటారు. అసలు అలా అంటావేంటే ఒక్కసారి ఫోన్లో చూడు, ఈ పాటకి ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయో, ఈ ఒక్క పాటతో ఎంత డబ్బు వచ్చి ఉండదో ఒకసారి లెక్కేసుకో, అసలు ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయే, ఇలాంటి గొప్ప పాట రాశాడు ఆయన అని చెప్పి ఇక అందరూ కూడా చాలా పొగుడుతూ ఉంటారు. కళ్యాణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అదేంటి, నేను పాడిన పాట ఎంతో కొంత బయటికి రిలీజ్ చేయకుండా ఇదేం పెద్ద బాగోలేదు, కానీ ఈ పాటకు ఒక 5,000 ఇస్తున్నానని చెప్పి నా చేతిలో పెట్టి నా పాటని పబ్లిక్ చేసి నా దగ్గర మాత్రం ఆ విషయం చెప్పలేదు. ఈ పాట ఇంత పాపులర్ అయిందన్న సంగతి కూడా ఆయన నాకు చెప్పలేదు. ఈ పాటే కాదు, దాని తర్వాత కూడా నా దగ్గర నుంచి 4 పాటల వరకు తీసుకున్నాడు. ఈ విషయం ఈరోజే అడుగుతాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఆటో వేసుకొని డైరెక్ట్గా లక్ష్మీకాంత్ ఇంటికి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళగానే లక్ష్మీకాంత్ అయితే కాలు మీద కాలు వేసుకొని పెద్ద డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక డైరెక్టర్ అయితే, మీరు రాసిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే సినిమా హిట్ అవడానికి మెయిన్ కారణం ఆ పాటలే. అంత గొప్పగా రాశారు. దయచేసి మా సినిమాకి 6 పాటలు మీరే రాయాలి, మీకు అడ్వాన్స్ చెక్గా ఇదిగోండి అని చెప్పి ఇక 1,00,00,000 రూపాయలు ఆయన చేతిలో పెట్టడం ఒక్కసారిగా కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. ఇక కళ్యాణ్ మొత్తం వింటూ ఉంటే ఇక వెంటనే ఈ మధ్య కాలంలోనే 2 పాటలు రాశాను మీ సినిమాకి, ఇదిగోండి అని చెప్పి ఇక కళ్యాణ్ రాసి ఇచ్చిన పాటలు వాళ్ళకి 1,00,00,000 రూపాయల చొప్పున పాటలు ఇస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతుంది కళ్యాణ్కి. ఇక కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. నా పాటల్ని ఈ రూపంలో నువ్వు అమ్ముకుంటూ నా పాటలకి అసలు బాగలేదు, నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయాలని నన్ను చెప్తున్నావు, నేను అప్పు చెప్తే నమ్మలేదు అని చెప్పి కోపంతో అక్కడే నుంచొని ఉంటాడు. ఇక డైరెక్టర్లు అందరూ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయినాక ఇక వెంటనే కళ్యాణ్ లోపలికి అడుగు పెట్టబోతుంటే ఇక లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ పక్కన ఉన్న అతనైతే, సార్ ఏంటి సార్, ఈ పాటల వల్ల మీకు ఎంత డబ్బు వస్తుంది, ఇంకా నిజం చెప్పాలంటే ఆ కళ్యాణ్ పాటలకి ఎంత ఆదరణ కలుగుతుంది, మరి ఇంకా ఆలస్యం చేస్తారు ఎందుకని, మీ అసిస్టెంట్గా పెట్టుకోవచ్చు కదా సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచాలి, వాడిని తీసుకొచ్చి నా పక్కన పెడితే నాదంతా వాడికి తెలిసిపోతుంది, వాడి పాటలకి ఎంత విలువ ఉందో అందరి ముందు చూసావు కదా, అలాంటి వాళ్ళని ఎక్కడా చూపించకూడదురా, అసలు వాళ్ళ ముందు మనం పొగడకూడదు, వాడు నా గుప్పెట్లో ఉండి నాకు ఇలాగే మంచి పాటలు ఇస్తూ ఉంటే నేను వాడి పేరు మీద ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, ఆ బిల్డింగ్ పూర్తయిన తర్వాత వాడిని మెల్లగా నా దగ్గర అసిస్టెంట్గా పెట్టుకుంటాను,
వాడి ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నా. అలాంటిది వాడిని నా పక్కన ఎలా పెట్టుకుంటాను? అయినా ఇదంతా నీకెందుకు? నా నచ్చినట్టు వాడిని మలుచుకోవడానికి నా ఆయుధం ఏంటో తెలుసా? వాడి చేతిలో ఒక 5,000 పెట్టడమే. వాడు బాధల్లో ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చిన 5,000 వాడికి అపురూపం. అంతవరకే ఉండాలి, అంతకు మించి వాడు మాట్లాడకూడదు. అయినా ఇప్పుడు ఖచ్చితంగా వాడి అవసరం నాకుంది, ఫోన్ చెయ్యాలి అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఇక కళ్యాణ్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి, ఈ డైరెక్టరే నీకు ఫోన్ చేశాడని తెగ పొగరపోతున్నావేమో. నువ్వు పాటలు పాడతావని నాకు తెలుసు, కానీ పాటల్ని ఒక ప్రత్యేకత ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్లుగా జాయిన్ అవ్వాలంటే 2 పాటలు 3 పాటలు కాదు, ఖచ్చితంగా 10-15 పాటల దాకా లైన్గా రాసిస్తూనే ఉండాలి. ఇప్పుడు నీకు కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు పాటలు నువ్వు పాడాలి. నాకు 1 గంటలో ఒక పాటను పంపించాలి అని చెప్పి ఆర్డర్ వేస్తూ ఉంటాడు. ఇక అప్పటికే కళ్యాణ్కి కడుపు లగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే, ఎందుకు సార్, నేను పాటను ఎందుకు రాసి ఇవ్వాలి మీకు అని చెప్పి అడగగానే, 5,000 రూపాయలు అయ్యా, ఆటో నడిపితే నెల మొత్తం కష్టపడితే వచ్చినంత ఒక్క పాటలో వస్తున్నప్పుడు రాసి ఇవ్వాలి. ఏంటి నోరు లెగుస్తుంది, నువ్వు కాకపోతే ఇంకొకరు అని చెప్పి అనగానే ఇక ఫోన్ కట్ చేసి ఎదురుగా నుంచుని ఉంటాడు కళ్యాణ్. ఒక్కసారిగా ఇక లక్ష్మీకాంత్కి నోటి వెంట మాట రాదు. ఏంటి, నాకు డబ్బు అవసరం ఉందని నా పాటల్ని నీ గుప్పెట్లో పెట్టుకొని నా పేరు మీద నువ్వు 2 బిల్డింగ్లు కొని కట్టించాలనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేరా? నా పాటల్ని అమ్ముకుంటూ నన్ను బాధ పెడుతూ నాకు ఒక 5,000 పాడేసి నన్ను కిందకి తొక్కేద్దాం అనుకుంటున్నావా? ఇంతకాలం అప్పు చెప్తే నమ్మలేదు, నీ నిజస్వరూపం మొత్తం నాకు కంటపడింది. మర్యాదగా నేను రాసిన పాటలు తిరిగి నాకు ఇచ్చేసావా? ఇచ్చావు, లేదంటే ఇక్కడ ఏం చేస్తానో నాకు తెలియదు అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక వెంటనే కళ్యాణ్ దగ్గరికి రాగానే ఇక రమ్మటే లక్ష్మీకాంత్ అయితే, నువ్వెంతరా, అసలు నువ్వెంత, నా ముందు నా కాలరే పట్టుకుంటావా? నువ్వు ఎక్కడ కూడా పనికి రాకుండా చేస్తాను, నీ పాటలకి ఒక విలువ లేకుండా చేస్తాను. నీ పాట నా దగ్గరకు వచ్చింది కాబట్టి దానికి అంత విలువ పెరిగింది, నా కాలర్ పట్టుకుంటావా? నువ్వు ఏ రకంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్తావో నేను చూస్తాను అనే లోపల జప్పుమని ఒక్కసారిగా ఎగురుకుంటూ పైనుంచి గుండెల మీద ఒక్క తను తంటుంది. ఇక అప్పు అయితే దెబ్బకి కింద పడిపోతాడు. ఏందిరా బాయ్, ఏంటి, వీడు మోసం చేశాడు, వీడి మోసానికి ప్రతిఫలం అనుభవించాలి, పక్కకు తప్పుకోరా బాయ్ అని చెప్పి ఇక అప్పు అనగానే ఇక డైరెక్టర్ వెంటనే, ఏంటి నన్నే కొడతావా అనగానే, నోట్లో నుంచి కరెక్ట్గా మాట్లాడావా కరెక్ట్గా ఊరుకుంటా, నోటుకు వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడావంటే చెమటాలు తీసేస్తా. మర్యాదగా కళ్యాణ్ విషయంలో ఏమేం పాటలు రాసి ఎంత సంపాదించావో డబ్బులన్నీ బయటికి తీ అని చెప్పి అప్పు గట్టిగా మాట్లాడుతుంది. ఇక దెబ్బకు వణికిపోతాడు. ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే, వదిలే అప్పు, వీడి పాపానికి వీడే పోతాడు, మనకి వీడి సంగతి తెలిసింది, ఇక నుంచి వీడికి ఒక్క పాట కూడా రాసివ్వను, నా టాలెంట్ మీదే నేను పైకి వెళ్తాను, ఎవరు ఆదరణ అవసరం లేదు అనగానే, వీడిని అలాగే వదిలేస్తావు కవి, వీడిని ఇంకా చాచి 2 దెబ్బలు కొడితే అనగానే ఇక వెంటనే, వద్దు పద అని చెప్పి లాక్కొని వస్తాడు అప్పుని. ఏంద్రాబాయ్, వాడిని ఊరినే వదిలేసావు, నీ పాటల్ని వాడు అమ్ముకుంటున్నాడు, ఆడు డబ్బు దాని మీద గడించాడు, వాడిని అలా ఎలా ఊరుకుంటావు అని చెప్పి అప్పు అంటూ ఉంటే, వద్దు, ఎవరికైనా మనం పాటలు ఇచ్చేసినాక ఇక వాడు దాని మీద ఏం చేసుకుంటే మనకేంటి, వాడి నిజస్వరూపం తెలిసింది కదా, ఇక నుంచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా అర్థమైంది అని చెప్పి కళ్యాణ్ చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ఇక అప్పుడే అప్పు చాలా ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో కావ్య కూడా ఆఫీస్ వర్క్ అయిపోయి ఆటోలో వస్తూ ఉంటే కళ్యాణ్ అప్పు కనిపిస్తారు. ఇక కవిగారు అని చెప్పి కిందకి దిగుతుంది. దిగ్గానే వదినా అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు కళ్యాణ్ అయితే. ఇక ముగ్గురు ఒక దగ్గర నుంచొని ఉండగా అనామిక అట్నుంచి అప్పుడే వెళ్తూ ఇక ఒక్క నిమిషం అని చెప్పి సామంత్తో కార్ని కళ్యాణ్ వైపోల మీదకి తీసుకొస్తుంది. కళ్యాణ్, అప్పు అలాగే కావ్య ముగ్గురు బాధగా ఉండడం గమనించి, ఏంటి అనుకున్న ప్రకారం అనుకున్నట్టు రోడ్డు మీదకి వచ్చేసారనమాట, ఎప్పుడైనా ఈ అనామిక అనుకున్నది అనుకున్నట్టు జరిగిద్ది, నువ్వు నీ కవిత్వాలు ఈరోజు నడి రోడ్డు మీద నుంచునే పరిస్థితి,
ఏంటి అప్పు, నువ్వు తెగరెచ్చిపోయావు కదా. మేము ఎప్పుడు కూడా ఒకరి కింద తల వంచమని. ఈరోజు ఏమంటావు? నీ భర్త ఒక ఆటో డ్రైవర్, నువ్వు ఒకప్పుడు పిజ్జాలు బర్గర్లు అమ్ముకుని బతికేదానివి. మీరిద్దరూ కాస్త ఇప్పుడు నడి రోడ్డు మీదకి వచ్చారు. కావ్య, నువ్వు ఇల్లంతా వదిలేసి భర్తతోనే పోటీకి దిగావు. నీ పోటీ ఎటువైపు వస్తుందో తెలియదు, కానీ నిన్ను మాత్రం రాజ్ ఎప్పటికీ భారీగా యాక్సెప్ట్ చేయడు. ఇదంతా నా ఉసురు తగిలే నన్ను ఏడిపించారు కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు ఇలాగే పనిష్ చేస్తాడు అని చెప్పి అనామిక తెగరెచ్చిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు కావ్య మాట్లాడుతుంది. ఇదిగో అనామిక, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్న సామెతకి నువ్వే నిదర్శనం. నీ విషయంలో మేమెవరం ఏమీ చేయలేదు. నువ్వే గోయి తీసుకొని మరీ గోతులో పడ్డావు. నువ్వు పడడమే కాకుండా మా కవిని కూడా గోతులో పడేలాగా చేద్దాం అనుకున్నావు. నేను ఉండి కవిని కాపాడాను, కవి గారిని కాపాడాను. అయినా ఇప్పుడు వాళ్ళేమి రోడ్డు మీద నుంచోలేదు. ఏదో ఒకరోజు అందనంత స్థాయికి కవి గారు వస్తారు. నువ్వు మాత్రం ఈరోజు ఉన్న విర్రవీగడంతా కూడా ఆ రోజు బలా దూరైపోతుంది. నువ్వు చేసిన పనులకి నువ్వు ఏ రోజు కూడా సుఖంగా ఉండవు. కవిని బాధ పెడుతున్నానేమో అనుకుంటున్నావు, కానీ ఆ బాధ వెనకాల చాలా గట్టిగా ప్రోత్సహిస్తున్నావన్న సంగతి మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా అన్ని రోజులు ఒకలా ఉండవు. నువ్వు అనుకుంటున్నావు కదా, ఈరోజు దుగ్గిరాల కుటుంబం నుంచి నేను బయటకు వచ్చానని, కళ్యాణ్ అప్పు రోడ్డు మీద ఉన్నారని. ఇదంతా కూడా తర్వాత రివర్స్ కొట్టి ఇదే రోడ్లో నువ్వే నడి రోడ్డు మీద ఒంటరిగా ఉంటావు. అప్పుడు అనుకుంటావు, ఖచ్చితంగా నేను చేసిన పాపానికి దేవుడు నాకు కరెక్ట్గా పనిష్మెంట్ ఇచ్చాడని. పదకవి గారు అని చెప్పి కళ్యాణ్ని పట్టుకొని ఇక అప్పు వెళ్ళిపోతుంటే, ఆగక్క అని చెప్పి, ఏయ్ అనామిక, నోటికి వచ్చినట్టుగా మాట్లాడావంటే కళ్యాణ్ లాగా కావ్యక్కలాగా కాదు నేను. నా సంగతి తెలుసు కదా. ఒకప్పుడు కళ్యాణ్కి నువ్వు భార్యవి కాబట్టి నోటికి ఎంత వస్తే అంత ఊరుకున్నాను. ఇప్పుడు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది రెండోసారి రోడ్డు మీద నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావంటే రోడ్డును కూడా చూడను, జాగ్రత్త అని చెప్పి ఇక అప్పు కూడా వెళ్ళిపోతుంది. ఇక కళ్యాణ్ అయితే అట్లానే, ఏంటి వదిన, ఈరోజు నిజంగా నా మనసుకు నాకే అనిపిస్తుంది, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదా అని చెప్పి బాధపడితే ఇక కావ్య, చూడండి కవి గారు, మీరు పాడిన పాటలు మిలియన్ వ్యూస్కి అంత రీచ్ అయినప్పుడు మీరు ఇంకా డీలా పడ్డం ఏంటి? ఈ రోజుల్లో ఫోన్లో ఒక ఛానల్ని ఓపెన్ చేసి పాటలు మీరే పాడి ప్రతి ఒక్కరికి మీ కంఠాన్ని, మీ పాటని వినిపించండి. మీ పాటలకి డైరెక్టర్లే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేయండి. ఎంతకాలం మీరు ఒకరిని అప్రోచ్ అవ్వడం అదంతా కట్టిపెట్టి ఇక నుంచైనా ముందుకు వెళ్ళండి అని చెప్పి కావ్య ఇక చాలా మంచి సలహా ఇస్తుంది కళ్యాణ్కి. కళ్యాణ్ ఇక ఆ రోజు నుంచి ఇక ఫోన్లో పాటలు పాడటం, తన సొంతగా ఇంట్లోనే మైక్స్ అన్నీ సెట్ చేసుకొని పాటలు రాయడం, పాడటం ప్రారంభిస్తాడు. ఇక ఒక్క పాటతో మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోతూ ఉంటుంది కళ్యాణ్ పాట. ఆ పాటతో కళ్యాణ్ పేరు పాపులారిటీ వస్తుంది. కావ్య ఇచ్చిన సలహాతో, అప్పు చెప్పిన ధైర్యంతో కళ్యాణ్ అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఈ రకంగా ముందుకు వెళ్తూ ఉంటే కావ్య రాజ్ పోటాబడి మొత్తానికైతే ప్రాజెక్ట్ వర్క్ని ఫినిష్ చేస్తారు. ఇక అనామిక తన మనసులో అనుకుంటుంది, ప్రాజెక్ట్ వర్క్ నేను చెప్పాను కాబట్టి వెనక్కి తీసుకుని ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా పోటీలో లేరు. ఆ కావ్య ఎప్పటికీ దుగ్గిరాల ఇంటికి వెళ్ళదు అని చెప్పి ఇక గుడ్డిగా అనుకుంటూ ఉంటే మొత్తానికి ప్రాజెక్ట్ వర్క్లో రాజ్, కావ్య ఇద్దరు కూడా ఇక మొత్తానికి ఇద్దరు సమానమైన మార్కులతో సమానంగా దూసుకు వెళ్తారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇక ఇద్దరు నెగ్గుతారు. ఒక్కసారిగా ఆ ప్రాజెక్టు ఇచ్చిన అతనైతే కావ్య ప్రాజెక్టుని అలాగే రాజ్ ప్రాజెక్టుని చాలా గొప్పగా మెచ్చుకుంటాడు. ఇద్దరిలో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, భార్యాభర్తల బంధంలాగే ఉందమ్మా ఈ ప్రాజెక్టు కూడా. ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టుని ఇద్దరిలో ఒకరికే ఇవ్వాలి అని అంటారు కాబట్టి నేను కూడా ఒకరికే ఇస్తాను. ఇందులో గెలుపు వాటములు పక్కన పెడితే భార్యాభర్తలుగా మీరిద్దరూ శివపార్వతుల్లాగా ఒక్కరే కాబట్టి ఈ ప్రాజెక్టు మీకే ఇస్తున్నాను అని చెప్పి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే చెందుతుంది ఈ వర్క్ అని చెప్పి ఇక ఇవ్వడంతో సామంత్ అలాగే అనామిక ఆశ్చర్యపోతారు. సామంత్ ఒక్కసారిగా
ఏంటి అనామిక, మనకి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు, రాజ్ కావ్యని ఇక వెనక్కి తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చావు, ఇక్కడేమో అంతా రివర్స్ జరుగుతుంది, ఏమైంది అని చెప్పి అనగానే నాకు అదే అర్థం కావట్లేదు సామంత్, ఇంతకీ ఈయన ఎందుకు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఇక ఫాస్ట్గా ఇక అతన్ని కలుస్తుంది. అతను వెంటనే చాలే ఊరుకోమ్మా, నువ్వు గౌరవం గురించి మర్యాద గురించి నా దాకా వచ్చి చెప్పావా, నేను అలాగే ఇక సీతారామయ్య కలిసి ఎన్నోసార్లు ఎన్నో బిజినెస్లు చేసాం, మేమిద్దరం ఎన్నో కాలం నుంచి మంచి స్నేహితులం, అలాంటి వాడి గురించి నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా, ఆ ఇంటిలో నువ్వు ఇక ఆ ఇంటి మనవణ్ణి చేసుకొని వాళ్ళ పరువుని మర్యాదని మంట కలిపావు, నువ్వు వాళ్ళ మీద నిందలు వేస్తూ నా దగ్గరకు వచ్చినప్పుడే నాకు తెలుసు, కానీ నీలాంటి వాళ్ళని మొహం మీద చెప్పి పంపించడం ఇష్టం లేకుండా నువ్వు కూడా ఎదురు దెబ్బ తీయాలని వెనకనక గోతులు చేస్తున్నావని కావ్య నాకు ముందే చెప్పిందమ్మా, అందుకే నీ దగ్గర నీ మాట మాట్లాడాను, అలా అయితేనే కదా నువ్వు కూడా వీళ్ళకి ఎలాంటి హాని కలిగించకుండా సైలెంట్గా ఉంటావు అని చెప్పి అనగానే దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక కావ్య వెంటనే క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చి, హలో అనామిక, ఏంటి నువ్వు ఓడిపోయావని భయపడుతున్నావా బాధపడుతున్నావా, ఒకసారేమో ఇక బాగా నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని లాభాల్లో కొనేసి ఏకంగా 40 కోట్ల రూపాయలు ఇక నష్టపరిచావు, ఇప్పుడేమో ప్రాజెక్టు మాకు రాదని మీకే వస్తుందని కాన్ఫిడెన్స్గా పాపం ఇక్కడి వరకు వచ్చావు, ఎదురు దెబ్బ తీయడం రాక దొంగ దెబ్బ తీయడానికి ముందే ఈయనని కలిసావని ఆయనతో మాట్లాడినవన్నీ కూడా నాకు తెలుసు, అందుకే నీకు పక్కదారిలో పట్టించి ప్రాజెక్టు మీద మనసు పెట్టి భార్యాభర్తలుగా ఇద్దరము గెలిచాం అని చెప్పి కావ్య ఇక బదులిస్తుంది. సామంత్ అనామిక వంక సీరియస్గా చూస్తాడు. ఇక వెంటనే అక్కడి నుంచి కార్ వేసుకొని వెళ్ళిపోతాడు. బేబీ అని చెప్పి ఇక ఫాస్ట్గా బయటకు రాబోతుంటే ఈ లోపల కళ్యాణ్ కారులో నుంచి దిగుతాడు. ఇక డైరెక్టర్ అయితే కళ్యాణ్ని, అసలు నువ్వు ఎంత బాగా పాడుతున్నావు అంటే చాలా గొప్పగా పాటలు పాడుతున్నావు, నీలాంటి పాటలు పాడిన వాళ్ళ కోసమే ఇప్పటి వరకు వెయిట్ చేశాను, ఈ కంఠంతో ఫ్రెష్ లుక్తో మాకు ఒక 2 పాటలు ఇవ్వాలి అని చెప్పి ఇక కారులో కళ్యాణ్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. అదే టైంలో అనామిక రోడ్డు మీద పరుగున వచ్చేసరికి కరెక్ట్గా కళ్యాణ్ని చాలా గౌరవంగా అక్కడ ఉన్న 2-3 అమ్మాయిలు వచ్చి, సార్ మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్, మీ పాటలంటే మాకు చాలా ప్రాణం అని చెప్పి పెట్టించుకుంటూ ఉంటారు. ఇక కావ్య రాజ్ మొత్తానికి ఇద్దరు గెలుపు వల్ల ఒకరు ఓడిపోయేట్టు ఒకరు గెలిచినట్టు లేకపోవడం వల్ల ఇద్దరు మొత్తానికైతే ఒకటే ప్రాజెక్టు మీద వర్క్ చేసి ఆ ప్రాజెక్టు వరకు వీళ్ళ కంపెనీకి సొంతం చేసుకుంటారు. ఇక సీతారామయ్య, ఇందిరాదేవి వీళ్ళందరికీ కూడా కావ్యరాజ్ గెలిచారన్న వార్త తెలిసిపోతుంది. ఇక అనామిక ఫాస్ట్గా సామంత్ అని చెప్పి వెళ్తూ ఉంటే కళ్యాణ్ ఇక క్లాప్స్ కొట్టుకుంటూ, హలో అనామిక, ఏంటి పాపం రోడ్డు మీద ఒంటరి కాకిలాగా పరుగు పెడుతున్నావు, ఆ సామంత్ నిన్ను వదిలేశాడా, వదిలేస్తాడు కూడా, ఎందుకంటే నీలాంటి మనస్తత్వాలతో ఎవరు ఉండలేరు కాబట్టి, ఏ భార్య అయినా భర్త ఏ రకంగా ఉంటే ఇష్టపడతాడో తెలుసా, వాడికి మనశ్శాంతి నుంచి రూపాయి తేకపోయినా ముందు తిన్నావా ఉన్నావా అని చెప్పి ఇక తల్లి లాంటి ప్రేమ కోరుకుంటాడు తప్పించి డబ్బు కావాలి, దర్పం కావాలి, నగలు కావాలి, లేనిపోని ఆర్భాటాలు కావాలి అనే నీలాంటి ఆడదాంతో ఎవరు ఉండలేరు, మా మీద కోపంతో మా మీద గ్రజ్జుతో నీ గోయి నువ్వే తీసుకున్నావు అనగానే ఇక ఇంతలోనే రాజ్ కావ్య కూడా అక్కడికి వస్తారు. కావ్య వెంటనే ఏమైంది కవి గారు, మనం అనుకున్నట్టే రోడ్డు మీదకి వచ్చేసిందా, వస్తుంది, ఎందుకంటే ఎవరైనా బాగుపడితే ఓర్చుకోలేని మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పటికీ బాగుపడలేరు, నువ్వు ఏమన్నావు, కవి గారిని ఏమన్నావు, కవి అప్పు ఇద్దరు రోడ్డు మీద ఉంటారా, వాళ్ళిద్దరికీ నీ ఏడుపు తగిలిందా, నీ ఏడుపు తగలబట్టి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చానా, అసలు నిజం తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు ఈయన పక్కనే ఉన్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని చేసిన తప్పుకి క్షమాపణ చెప్పు, అప్పుడైనా నిన్ను దేవుడు క్షమిస్తాడు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే వెంటనే కళావతి, ఇలాంటి మనుషులు నోటితో వినరు,
చేతులతోనే చెప్తారు. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా దేవుడు శిక్ష వేయడు, శిక్ష పడేలాగే చేస్తాడు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే అనామిక ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఈ కావ్య ఇరాజ్ ఇద్దరు ఒక్కటైపోయారా? ఏ రకంగా అయిపోయారు? మొత్తానికి ఈ కావ్య మొత్తానికి గెలిచిందా, రాజ్ గెలిచాడా అని చెప్పి ఇక అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడు చెప్తుంది కావ్య, ఏంటి అనామిక చాలా బాధపడుతూ ఒకవైపు మా ఇద్దరు కలిసిపోయామనని లోపల లోపల కుమిలిపోతున్నావా? నువ్వు అనుకున్నది నిజమే, మేమిద్దరమే గెలిచాం కాబట్టి మేమిద్దరం ఒక్కటయ్యాం. నువ్వు ఎప్పుడు మా వెనకాలే ఉంటూ మా జీవితాలు విడిపోతే బాగుండు అని చూసావు కాబట్టి ఈరోజు నీ పక్కన ఉండాల్సిన సామంత్ నిన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకో చెప్పనా అని చెప్పి అనగానే ఇక అలానే చూస్తూ ఉంటుంది అనామిక. అప్పుడు చెప్తుంది కావ్య, ఏంటి, ఏం జరిగిందా నీ వెనకాల అని చెప్పి అనుకుంటున్నావా? నువ్వు మా ఆఫీస్లో పెట్టిన మేనేజర్ని డబ్బు ఇచ్చి కొనేసి ఆఫీస్లో ఉన్న విషయాలన్నీ నువ్వెలా తెలుసుకున్నావో, నీ ఆఫీస్లో జరిగిన ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి నేను ఒక అతన్ని పెట్టాను. అతని వల్ల నువ్వు చేసిన ప్రతి ఒక్క పని మాకు అర్థమైంది. ముఖ్యంగా సామంత్కి అర్థమైంది. నువ్వు నీ పర్సనల్ విషయంలో సామంత్ని ఇరికించి మొత్తానికి మా వెనకాల ఫోకస్ చేసి నన్ను నా భర్తని విడదీయాలని నువ్వు ఎన్నో గుంటనక్కగా వ్యవహారాలు చేసావు. అవన్నీ మాకు అర్థమయ్యాయి. మేనేజర్ చెప్పు ఏం జరిగిందో అనగానే ఇక వెంటనే దెబ్బకు దిమ్మ తిరిగిపోతుంది అనామికకి. ఇక మేనేజర్ వెంటనే వచ్చి, మేడం, ఈ అనామిక తక్కువది కాదు. మీ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి చాలా పెద్ద పెద్ద విషయాలే చేసింది. ఆ రుద్రాణి గారు రాహుల్ని ఇద్దరిని యూజ్ చేసుకొని అపర్ణ మేడంని చంపాలని ప్రయత్నం చేశారు మేడం. ఇక ముఖ్యంగా మిమ్మల్ని రాజ్ని విడదీయాలని, రాజ్ సార్ని విడదీయాలని చాలా తతంగమే చేసి మిమ్మల్ని ఆ ఇంటిలోంచి గెంటించేశారు. ఇక ఈ అనామిక మొన్నటికి మొన్న ఈ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు వరకు కూడా రాకూడదని చాలా తాపత్రపడింది అని చెప్పి మొత్తం చెప్పిన విషయాలన్నీ కూడా ఇక ఆల్రెడీ రాజ్కి తెలిసిపోవడం వల్ల రాజ్ అవన్నీ తెలుసుకొని కావ్యని దగ్గరకు తీసుకొని క్షమాపణ అడుగుతాడు. ఇదంతా జరిగిన విషయం అనామికకు తెలియక కాంగు తింటుంది. ఏంటి ఈరోజు ఏమీ తెలియనట్టుగా నుంచున్నావు? నీతో పాటు ఎవరైతే కుట్ర చేశారో మా కుటుంబం మీద వాళ్ళు ఆల్రెడీ కటకటాల వెనకాల ఉన్నారు, నీ గురించే వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వెంటనే జీబు పక్క నుంచి సార్ వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పి అనగానే రాజ్ వెంటనే, ఇంకా చూస్తారేంటి సార్, ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద ఉంచకూడదు, ఉంటే రోడ్ల మీదే ఏదైనా చేస్తారు. వాడిని మా అత్త, చిచ్చి అది నాకు అత్త కాదు. ఇక రుద్రాణిని రాహుల్ గారిని వాళ్ళకి కోటింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టించాను. ఇక నువ్వు ఆడదాని అయిపోయావు కాబట్టి బ్రతికిపోతున్నావు, మర్యాదగా జీబెక్కు అని చెప్పి రాజ్ అయితే అనామికని ఇక గట్టిగా మాట్లాడతాడు. అనామిక నోరు ఎత్తడలేని పరిస్థితి. ఇక ఏమీ చేయలేక నుంచొనుంటే కళ్యాణ్ అంటాడు, చూడు ఆడదానికి అహంకారం ఉండొచ్చు కానీ నీ అంత అహంకారం ఉండకూడదు. నువ్వు ప్రతిసారి నా విషయంలో ఏదైనా చేసి నన్ను నీ గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావు, కానీ నేను గుప్పెట్లో ఉండడానికి నేనేదో నీ పక్కనే ఉన్న చీమనో దోమనో కాదు, మగాణ్ణి. అయినా నువ్వు నా భార్యవా లేదంటే నేను నీ భర్తనా? మనిద్దరికీ ఎప్పుడూ విడాకులు అయిపోయాయి. అయినా కూడా కక్ష కట్టి నా వెనకాలే గోతులు తవ్వాలని చూసావు. బంగారం లాంటి మా వదిన అన్నయ్యని విడదీయాలని చూసావు. అందుకే ఆ రుద్రాణిని రాహుల్ని ఇద్దరిని నిన్ను ముగ్గురిని విడిచిపెట్టడం మా అన్నయ్య ఖచ్చితంగా మీరు జీవిత ఖైదీగా జైల్లోనే కుమిలిపోయేలాగా చేస్తాడు. వెళ్ళు అని చెప్పి కళ్యాణ్ అనగానే ఇక అప్పు అయితే యూనిఫామ్తో పోలీస్ బట్టలు వేసుకొని ఇక కరెక్ట్గా వస్తుంది అనామికని ఇక అరెస్ట్ చేయడానికి. దెబ్బకి దిమ్మ తిరిగిపోయి అప్పు వంక చూస్తూ ఉంటే, ఏంటే నన్ను చూస్తున్నావేంటి అనుకోవచ్చు, ఇదేంటబ్బా అప్పు పోలీస్ అయిందానని. నీ వల్లే అయ్యాను. ఎందుకంటే నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఇక వెనకాల ప్లాన్లు వేసి మొత్తానికి నిన్ను ఆ రాహుల్ని రుద్రాణిని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో ఆ ప్రయత్నాలంతా కలిసి నా ప్రాక్టీస్కి చాలా పనికొచ్చాయి. అందుకే నాకు వెంటనే పోస్ట్ వచ్చింది.
నా ఫస్ట్ పోస్ట్లోనే ఫస్ట్ అరెస్ట్ చేసేది నిన్నే, పదవే పద అని చెప్పి 2 చేతులకి సెల్ వేసి ఇక సంఖ్యలేసి లాక్కుంటూ తీసుకెళ్ళిపోతుంది అప్పు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా రకరకాల మలుపులతో సాగిపోబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.